బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో బావ చేతిలో బామర్దే హత్య జరిగినట్లు సమాచారం. మృతుడు రాచపూడి షారోన్ సోదర్ని క్రోసూరు మండలం ఓట్కూరు గ్రామానికి చెందిన చిలక గోపికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి 2 సంతానం కూడా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న షారోన్పై గోపి గ్యాస్ సిలిండర్తో తలపై మోదాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ షారోను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సంఘటన సమాచారం అందుకున్న పట్టణ సిఐ ప్రభాకర్ మృతదేహాన్ని సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో బావ చేతిలో బామర్దే హత్య జరిగినట్లు సమాచారం. మృతుడు రాచుపూడి షారోన్ సోదర్ని క్రోసూరు మండలం ఓట్కూరు గ్రామానికి చెందిన చిలక గోపికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి 2 సంతానం కూడా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న షారోన్పై గోపి గ్యాస్ సిలిండర్తో తలపై మోదాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ షారోను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పట్టణ సిఐ ప్రభాకర్ మృతదేహాన్ని సందర్శించి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి సువర్ణబాబు ఫోన్ లైన్లో ఉన్నారు. సువర్ణబాబు, అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్, జిల్లా నియోజకవర్గంలో కుటుంబ కలహాలు ప్రాణం తీసిన విషాద ఘటన చోటు చేసింది అనుకోవచ్చు. వెనుకొండ పట్టణంలో శృంగారపు వనం ప్రాంతంలో ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో కూర్చుని మందులు సేవిస్తున్నారు అనమాట. 2 బావబామర్దులు మధ్యలో షారోన్ పై గోపి చిన్న గ్యాస్ సిలిండర్ తోటి తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయన్నమాట. షారోన్ కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్టే తెలుస్తుంది. ఒక పక్క చూసుకున్నట్లయితే షారోను సోదరిని క్రోసూరు మండలంలో ఉటుకూరు గ్రామానికి చెందిన చిలక గోపికి ఇచ్చి వివాహం చేశారు. అయితే వీరికి 2 సంతానం అవుతుంది. ఇటీవల కాలంలో కుటుంబ గొడవల నేపథ్యంలో చిలక గోపికి మరియు షారోను మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. సమాచారం అందుకున్న అయితే ఇది చిన్నగా ఈ మొబైల్ అయితే కావచ్చు, లేదంటే చిన్న చిన్న వివాదాస్పదాలు అయితే ఉన్నాయి. వారి చెల్లిని పుట్టింటికి పంపించట్లేదా బావమర్ది మధ్య చిన్న చిన్నగా గొడవలు చిరిగి వాన అయింది అనుకోవచ్చు. ఒక పక్క చూసుకున్నట్లయితే ఈ సమాచారం అందుకున్న వెంటనే వెనుకొండ పట్టణ సిఐ ప్రభాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టే అయితే పోలీసులు తెలిపారు. అలాగే సువర్ణబాబు, కుటుంబ కలహాలతో పాటే ఆస్తి వివాదాలు ఏమైనా ప్రధాన కారణం అయి ఉండొచ్చా? పోలీసులు కేసు నమోదు చేశారా? అయితే ఎప్పటిదాకా అయితే ప్రస్తుతం అయితే పూర్తి సమాచారం అయితే అందించలేదు. ఇప్పుడు కుటుంబ సమాచారం అయితే వీటి మధ్య ఇప్పుడు చిన్న చిన్న మొబైల్స్ విషయంలో అయితే చెల్లిని ఇంటి దగ్గరికి పుట్టింటికి పంపించట్లేదా అని సమాచారం అయితే ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే మాత్రం కుటుంబం దగ్గర నుంచి అయితే తెలుసుకున్నట్లయితే సమాచారం ఉంది. రైట్ సువర్ణబాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.